ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2026 జనవరి 28వ తారీఖు. ఏర్పరచబడిన దైవవాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునినవాడు. ఇక్కడ ప్రభు యొక్క దృష్టికి యోహాను గొప్పవాడుగా కనిపిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ప్రభు దృష్టికి గొప్పవారుగా ఎంచబడగలుగుతారు. వాక్యంలో మనం చూడగలిగితే మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7 ఆ మీదట మీరు చదువుకొనండి. ద్రాక్షారసమునైనను మద్యమునైనను అతడు త్రాగడు. ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును అనియు యోహాను ఎడలగల తన ఉద్దేశమును దేవుడు ఇక్కడ వ్యక్తపరిచినట్టుగా మనం చూడగలము. బాప్తిస్మమిచ్చు యోహానును ప్రభు మహాప్రవక్తగా పేర్కోవడం మనం చూస్తున్నాము. యాజకుడైన జకర్యాకు జన్మించిన యోహాను యాజకుని వృత్తిని చేపట్టలేదు. ప్రవక్తగా నుండినను అతడు ప్రవచించనూ లేదు. ఎటువంటి అద్భుతములు సూచక క్రియలను అతడు చెయ్యలేదు. యోహాను పరిచర్యా కాలమంతయు 6 నెలలు మాత్రమే అని చరిత్రకారులు చెప్పడం జరుగుతూ ఉంది. అయినను అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. అతడు శరీరాశ, నేత్రాశ, జీవోడంబమునకు ఎంత మాత్రం కూడా చోటిచ్చినటువంటి వ్యక్తి కాదు. అరణ్యానికి వెళ్ళి అతడు త్యాగపూరితంగా జీవించగలిగాడు. నేను తగ్గవలెను, ప్రభు హెచ్చవలెను అను విషయాన్ని వ్యక్తం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి. వాక్య భాగములో మనం చూడగలిగితే నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అను పౌలు మాటలను మనకు జ్ఞాపకానికి చేయుచూ ఉంటున్నది. యోహానును గురించి మనం ప్రస్తావించేటప్పుడు యోహాను ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అని చెప్పడం యోహాను సువార్త 3:29లో చూడగలం. అతని సంతోషం పరిపూర్ణమగుటకు కారణం కూడా తెలియచేయగలిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు పెండ్లి కుమారునిగా ఉన్నాడని, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొనబో సంఘము పెండ్లి కుమార్తెగా ఉన్నది అని, అయితే నేను పెండ్లి కుమారుని స్వరము విని సంతోషించు స్నేహితుని వలె ఉన్నాను అనున్నది యోహాను యొక్క మాటల్లో ఉన్నటువంటి భావం. పెండ్లి కుమారునిగా క్రీస్తును హెచ్చవలెను, ఆయన స్నేహితునిగా నేను తగ్గవలెను. సత్యము చెప్పినందున శిరచ్ఛేదనము చేయవచ్చునని భయపడక సత్యమును సత్యముగా పలికిన యోహాను నిజముగానే గొప్ప వ్యక్తి అని చెప్పడములో సందేహం అనేటువంటిది లేదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, యోహాను యొక్క వ్యక్తిగత జీవితంలో తన ప్రత్యేకమైనటువంటి చక్కని గుణములు ఎంత గొప్పవో మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క ప్రతి గుణగణమును మనము కలిగి ఉన్న ఎడల మధ్యాకాశములో ప్రభువు దిగివచ్చినప్పుడు ఆయనను సంతోషముగా ఎదుర్కోవడం అన్నది జరగగలుగుతుంది. అట్టి కృప నాకు కూడా మీరు దయచేయి తండ్రి అని అడగడం మన యొక్క జీవితానికి ఎంతో మంచిది. లోకములో జీవిస్తున్నటువంటి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠితతో కూడినటువంటి జీవితం మనకు చాలా
ప్రాముఖ్యము అన్న విషయం మనం మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు సమీపించేటువంటి రాకడ దినములలో మనముంటున్నాము. నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు, మనము పోక తప్పదు. బ్రతికి ఉన్న కాలములో ఇటువంటి శ్రేష్టమైన మాటలు దేవుడు మనకి వినిపించేటప్పుడు మెలకువ కలిగిన వారమై ఆయన మాటకు విలువ కట్టి ఆ ప్రకారం బ్రతికి మన జీవితం కూడా ఒక విలువైనదిగా మనము చేసుకొని ఆయన వచ్చేటప్పుడు ఆయన భక్తులమైన మనం ఆయన దృష్టికి శ్రేష్టమైనటువంటి వారుగా మనము కనిపించి ఆయనను మనం ఎదుర్కొని మన కోసం సిద్ధం చేసిన ఆ నిత్య నివాసంలోనికి వెళ్ళటానికి అన్ని విధాలా మనం ఒక చక్కని సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం వలన హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, ఈ సందర్భములో నాయన మీరు మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు తండ్రి. ఇహలోకపరంగా మా జీవిత ప్రతి అవసరతను కూడా తండ్రి మీరు తీరుస్తూ బాధ్యత వహించిన దేవుడై ఉంటున్నారు. ఈ తనువును చాలించిన తదనంతరం మా కోసం మీరు సిద్ధం చేసిన దేవా మీ నిత్య నివాసంలోనికి మేము రావటానికి భూమి మీద తండ్రి ఒక మంచి జీవితాన్ని జీవించి తనువు చాలించి మీ సన్నిధిని చేరుకున్న ఆ భక్తుల వంటి గుణగణములు మేము కూడా కలిగి మిమ్మును మహిమపరుస్తూ తండ్రి మీ యొక్క ఉన్నతమైన పిలుపుని మేము అందుకొని మీరు మాకు సిద్ధం చేసిన నిత్య నివాసములోనికి రావటానికి కృప దయచేయండి. మీ బిడ్డలు మీ మాటలు వింటున్నారు తండ్రి, బలపరచండి. ఇదే మాటలు అనేక మంది వ్యక్తులకు వినిపించనివ్వండి నా తండ్రి. బిడ్డలను వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.